రోయ్. వారి అమాయకత్వంతో మనల్ని ఇంకొకసారి నవ్వించడానికి వస్తున్నారు మన పరమానందయ్య గారి శిష్యులు. ఈసారి ఏం చేస్తారో చూద్దాం. పద్యం చెప్తాను వినండర్రా. విషగల రిపు గమనునికిని విషగల శకునికిని. ఆగరా, అలా కాదు, ఒక్కొక్కరే చెప్పాలి. ఒరే నంది, ముందు నువ్వే చెప్పు. ఆగరా, అలా కాదు. నేను చెప్తాను అన్నముట్టి. ఒరే గణపతి, నీకు ఎప్పుడూ తిండి గోలే. ఈ రోజుకి నేర్చుకున్నది చాలు. ఆకలి దంచేస్తోంది. అమ్మగారు వంట అయిపోయిందేమో కనుక్కొని రండర్రా. అమ్మగారు గురువు గారు వంట అయిందేమో అడగమన్నారు. అయిపోవచ్చింది నాయన. ఈ ఒక్కటవగానే భోజనాలు వడిపిస్తారు. అరే, అమ్మగారు ఏమో చాలా వంటలు చేస్తున్నారా? అవును రోయ్ భరణి, ఇవేవో భూచక్రాలు ఉన్నాయి రోయ్. నీకు అది కూడా తెలియదా? అవి భూచక్రాలు కాదు, విష్ణు చక్రాలు. అవి భూచక్రాలు విష్ణు చక్రాలు కాదురా, జంతికలు. ఇది చూడండి రోయ్, ఇవేవో గుండ్రాలు అలా ఉన్నాయే. ఒరే ఒరే, వాటి జోలికి వెళ్ళకండిరా, ప్రమాదం సుని. అవి తినేది కాదు నాయన, విషపు గుళ్ళు. అవి విషపు గుళ్ళ. అవి తింటే ఏమవుతుందండి? కళ్ళు పోతాయా? కళ్ళే కాదు నాయన, ఏకంగా ప్రాణాలే పోతాయి, చచ్చిపోతారు. అమ్మోయ్, ఒరే ఎవరు ముట్టుకోకండిరా, అవి తింటే చచ్చిపోతారు. పదండి, భోజనాలు వడ్డిస్తాను. గురుగారు అమ్మగారు వంటలు చేశారు. అప్రాలు తప్పలతో పాటుగా జంతికలు కూడా చేశారు. అదేవో విషపు గుళ్ళ కూర చేశారు. అవి తింటే చచ్చిపోతారట. ఏమిటే విషపు గుళ్ళ గొడవ? ఓ అవ్వా,
కాసేపు నడుము వాల్చుతాను, కాస్త కాలు పట్టండర్రా. అలాగే గురువుగారు. ఈ కాలు మాది, ఈ కాలు మాది. ఒరే లుంగి, మా కాలు అయిపోతుంది కదా. ఏంట్రా మా కాలు కొట్టావు? మరి లేకపోతే మా కాలు కొట్ట మేము ఊరుకుంటామా? నీకు కొట్టడమే తెలుసు, మేమైతే పచ్చడి చేస్తాం. ఒరే శృంగి, అలా ఎందుకో? ఏమిటి పచ్చడి చేస్తారా? ఒరే ఆ గొడ్డలి అందుకోరా, వాళ్ళ కాలని నరికిద్దాం. ఒరే ఆ రాయి ఏంటి, ఆ గొడ్డలి ఏంటి? మేము మీకు సేవ చేస్తున్నాము. దేవా, నీ పిల్ల కూడా ప్రాణాలు తీసేనట్టున్నారు. వసే వసే, ఎక్కడ చచ్చావే? వీళ్ళు చంపేస్తున్నారు. ఒరే ఏంట్రా మీకే పోయే కాలం వచ్చిందిరా, వదలండి ఆయన. అమ్మో, నువ్వు రావడం ఒక క్షణం ఆలస్యం అయితే వీళ్ళు నా కాదు నరికేసేవారు. ఇలాంటి బుద్ధి వీళ్ళని ఇంట్లో పెట్టుకోవడం ఏంటండి? తన్ని చదివేయండి. ఒరే, మీకేదో విద్యా బుద్ధులు నేర్పుదాం అనుకున్నా, కానీ నా వల్ల కాదు. మీరు తక్షణమే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోండి. మమ్మీ ఎక్కడ రమ్మంటారు గురుగారు? ఏమో నాకేం తెలుసు, మీ చావు మీరు చావండి. ఒరే గురుగారు చచ్చిపోమన్నారు, ఎలా చచ్చిపోవాలిరా? ఏమో నాకు తెలీదు, నేను ఎప్పుడూ చచ్చిపోలేదు. తారుతో మరేమో తారుతో ఉరి వేసుకుని చచ్చిపోవచ్చు. అమ్మా నొప్పడుతుంది ఏమోరా. ఎట్లో దూకెట్టాను. వద్దురా, ఇంట్లో కప్పలు చేపలు ఉంటాయి, నాకు భయం. ఇవన్నీ కాదురా, హాయిగా వశప గుళ్ళు తిరిగితే సరే. భలే భలే మంచి ఉపాయం. నిజంగా గుళ్ళు భలే రుచిగా ఉన్నాయి రోయ్. అవును రోయ్. పడుకోండి. లేవంతా మనం చచ్చిపోయాము, స్వర్గానికి వచ్చేసాము. స్వర్గం కూడా మన గురువు గారు ఇల్లు లాగానే ఉందిరా. ఇగో గురువు గారు కూడా వస్తున్నారు. గురుగారు మీరు కూడా చచ్చిపోయారా? నేను చచ్చిపోవడం ఏంట్రా? మరి మీరు చచ్చిపోమన్నారని విషపగోలు చచ్చిపోయారా? అనుకున్నంత చేసేసారు. అన్నీ తినేశారు. మీరు తినవి విషపు గుళ్ళు కాదు, సున్నుండలు. మీరేమి చచ్చిపో
లేదు, అందరం నిక్షేపంగానే ఉన్నాం. అరే సునందలాల్,